Next, see, for example, we have to apply some numbers apply చేయాలనుకున్నప్పుడు select చేసి, for example, here. So, it's a different type of numbers కావచ్చు, Roman కావచ్చు, alphabets కావచ్చు. So, whatever it may be. సో మనం ఏ అప్లై చేయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి ఓకే అంటే ఆటోమేటిక్గా ఉంది అది అక్కడ అప్లై కావడం జరుగుతుంది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ రిమూవ్ చేయాలనుకుంటే మళ్ళీ ఏం చేస్తాం, సో అగైన్ సెలెక్టెడ్ నౌ. సో ఇక్కడ నన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మళ్ళీ రిమూవ్ అవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెడింగ్స్ వచ్చినప్పుడు హెడింగ్ అనేది మనకు సో లెఫ్ట్లో ఉండాలా, మిడిల్లో ఉండాలా, రైట్లో ఉండాలా అనేది మనం చూసుకోవచ్చు. ఇది లెఫ్ట్ అలైన్మెంట్, ఇది మిడిల్ అలైన్మెంట్, ఇది రైట్ అలైన్మెంట్. ఓకే, సో హెడింగ్ అనేది ఎక్కడ ఉండాలన్న విషయం మనం సో ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాటికి షార్ట్ కట్ కీస్ కూడా ఉన్నాయి. సో షార్ట్ కట్ కీస్ ఏంటంటే కంట్రోల్ ఈ మిడిల్, కంట్రోల్ ఎల్ లెఫ్ట్, కంట్రోల్ ఆర్ రైట్. ఓకే, కంట్రోల్ ఎల్ లెఫ్ట్, కంట్రోల్ ఈ మిడిల్, కంట్రోల్ ఆర్ రైట్. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అలైన్మెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ అగైన్ సెలెక్ట్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సమ్ పారాగ్రాఫ్స్ యొక్క లైన్స్ అనేది డిఫరెంట్ గా ఎండ్ అయింది కదా. ఓకే, సో పారాగ్రాఫ్ లైన్స్ అనేది డిఫరెంట్ గా ఎండ్ అయినప్పుడు మనకి సేమ్ ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ గా ఎండ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ జస్టిఫై అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ జస్టిఫై పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, సో మళ్ళీ ఆటోమేటిక్గా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ అన్ని కూడా ఒక ఆర్డర్ రూపంలో మనకి ఎండ్ అవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా యాజ్ వెల్ లైక్ సో లైన్స్ ఎండింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలెక్ట్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ మన హెడింగ్స్ అనేవి అంటే హెడింగ్ సబ్ హెడింగ్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో అవసరం లేదనుకుంటే మళ్ళీ ఏం చేస్తాం, నన్ అంటే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాం, సో ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ ద డేటా. సో డేటా సెలెక్ట్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సి ఇస్ ద లైన్ స్పేసింగ్. సో లైన్ స్పేస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు యాజ్ యువర్ లైక్. ఓకే, సో నార్మల్ ఎంత ఉంటుందంటే 1.15 ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ అలైన్మెంట్, మిడిల్ రైట్ అలైన్మెంట్, అంటే డేటా అంతా రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, మిడిల్ సైడ్ కావాలంటే మిడిల్ సైడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకున్నప్పుడు సో సెలెక్ట్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ లో యూ హ్యావ్ టు అప్లై సమ్ టెక్స్ట్ ఇస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్. ఓకే, సో మనకి ఏ కలర్ అయితే కావాలి అనుకుంటున్నామో ఆ కలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు. గోట్ ఇట్. సో అవసరం లేదనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ వైట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ది లైన్ హెడింగ్, సి ఓకే, సో లైన్ ఎండింగ్ మార్క్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే,
See ఇక్కడ some names ఎంటర్ రాసాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, వాట్ ఇట్ మేబీ. సో నేమ్స్ కావచ్చు లేదంటే నెంబర్స్ కావచ్చు, మనం ఒక ఆల్ఫాబెట్ ఆర్డర్ లో సెట్ చేయాలి అనుకున్నాం. ఓకే, సో ఒక ఆల్ఫాబెట్ ఆర్డర్ లో సెట్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A to Z అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ అసెండింగ్. అసెండింగ్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ A to Z. అసెండింగ్ అంటే ఏంటండి? A to Z. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసెండింగ్ పైన క్లిక్ చేసి దెన్ ఓకే అనండి. ఆటోమేటిక్ ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయింది. సో అసెండింగ్ ఆర్డర్ లో టోటల్ డేటా అంతా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసి డిసెండింగ్ అనండి. ఓకే, అలా ఫర్ ఎగ్జాంపుల్ సో నేమ్సే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు, నెంబర్స్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 6 9 4 7 ఇచ్చాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ లో సెట్ చేయాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ సెలెక్ట్ దట్ అసెండింగ్ పైన క్లిక్ చేయండి, దెన్ ఓకే. చూడండి 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ అగైన్ డిసెండింగ్ పైన క్లిక్ చేయండి, ఓకే. 9 8 7 6 4 3 2 1. ఓకే, సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం సెట్ చేయొచ్చు. చేస్తాం, మర్చిపోయాను ఇప్పుడు, సారీ. ఆల్రెడీ ఆఫ్ రికార్డ్ అయింది బట్ అదే సార్ డిస్టర్బెన్స్ ఉంది, తర్వాత వినడానికి చేయమంటుంది సార్. సి ప్రతి పారాగ్రాఫ్ ఒక్కొక్క పేజ్ లో తీసుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ సో ఓవరాల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 పేజెస్ ఉన్నాయి. ఓకే, సో సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతి పారాగ్రాఫ్ ఒక్కొక్క హెడింగ్ స్టైల్ అని అప్లై చేయాలి అనుకున్నాం. ప్రతి పారాగ్రాఫ్ కి ఒక్కొక్క హెడింగ్ స్టైల్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు సెలెక్ట్ ద హెడింగ్. సో ఇక్కడ హెడింగ్ స్టైల్ సెలెక్ట్ చేయండి. ఓకే, సో హెడింగ్ స్టైల్ సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే రైట్ క్లిక్ చేయండి. అంటే సంథింగ్ ఇంకా బార్డర్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు అప్లై చేయాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోడిఫై అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ఎగ్జాక్ట్లీ మిడిల్ లో రావాలి. నెక్స్ట్ సో ఫార్మాట్ మారుస్తున్నాను, సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, బోల్డ్, ఇటాలిక్. నెక్స్ట్ ఇఫ్ యూ కెన్ అప్లై ద సమ్ ఎనీ కలర్. ఓకే, సో దెన్ ఓకే అనండి. ఆటోమేటిక్ గా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చినటువంటి హెడింగ్ స్టైల్ దీనికి అప్లై అయిపోయింది, అవునా? సో ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోండి. సో ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ అని రాసాను. ఓకే, సో ఇది కూడా మిడిల్ లో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నెక్స్ట్ పేజ్ లో కూడా హెడింగ్స్ అప్లై చేయాలి. యాజ్ ఇట్ ఈస్ సేమ్ హెడింగ్ స్టైల్ అప్లై చేయాలంటే ఆల్రెడీ హెడింగ్ స్టైల్స్ మాడిఫై చేసాం కదా అక్కడ. సో సెలెక్ట్ ఆల్రెడీ మాడిఫై చేసిన ఇక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ హెడింగ్ స్టైల్ ఏ ఫార్మాట్ లో అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఏమైపోతుంది, సేమ్ అదే ఫార్మాట్ అనేది మనకి ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇన్ కేస్ మనం డిఫరెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో డిఫరెంట్ ఇవ్వాలి అనుకుంటే ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హెడింగ్ 3 ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేయాలి. అగైన్ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్, అప్లై ద డిఫరెంట్ కలర్, మిడిల్ అలైన్మెంట్. సో అగైన్ ఇక్కడ ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫార్మాట్ లో ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్స్ ఉంటాయి, సో టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, చూస్ సమ్ ఎనీ కలర్, మల్టీ కలర్స్ అప్లై చేయాలి, మల్టిపుల్ కలర్స్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో మల్టిపుల్ కలర్స్ గురించి
ఓకే, సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ పెంచవచ్చు, బ్రైట్నెస్ పెంచాలనుకుంటే బ్రైట్నెస్ పెంచవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ అవుట్లైన్ కలర్. సో రేడియేషన్ ఓరియంటేషన్స్ ఉంటాయి, ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓరియంటేషన్స్ అండ్ టైప్. సో రెక్టాంగులర్ టైప్ కావాలి. ఓకే, అగైన్ దెన్ ఓకే. సో సెలెక్ట్ చేయగానే ఏమైపోయింది చూడండి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ హెడింగ్కి ఏమైపోయింది, మనకి మల్టిపుల్ కలర్స్ వచ్చాయి అక్కడ. ఓకే, ఇట్స్ నాట్ సింగిల్ కలర్, ఇట్స్ అప్లై టు సమ్ మల్టిపుల్ కలర్స్ అనేది దానికి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అగైన్ థర్డ్ హెడింగ్ వెళ్ళిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది హెడింగ్ స్టైల్ తీసుకోవాలనుకుంటున్నాం. సేమ్ హెడింగ్ స్టైల్ తీసుకోవాలనుకుంటే ఏం చేస్తాం, మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తాం. మళ్ళీ దీన్ని కూడా మోడిఫై అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ హెడింగ్ స్టైల్ ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ ఏం చేస్తాము, దెన్ రైట్ క్లిక్ చేసి మోడిఫై పైన క్లిక్ చేసి అగైన్ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్, అప్లై ద కలర్, ఫార్మాట్ లోకి వెళ్ళి సో ఇంత సెట్ టెక్స్ట్ ఇచ్చాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్ లోకి వెళ్ళి సో ఫ్రేమ్స్ ఇచ్చొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ లో కావాలి, రైట్ లో కావాలి. నెక్స్ట్ అగైన్ ఫార్మాట్ లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ స్పేస్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇస్ బార్డర్స్ అప్లై చేయాలి. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ద బార్డర్స్. We can apply the some borders color, border size. Okay, again then okay. Okay, so middle alignment ఇవ్వండి, automatic middle. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుంది, ప్రతి పేజ్ కి ఒక్కొక్క మిడిల్ అలైన్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రతి దానికి ఏం చేస్తున్నాం, ఒక అలైన్మెంట్ అనేది ఇస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ చూడండి, ఒక పేజ్ 1 కి ఒక హెడింగ్ స్టైల్ ఇచ్చాం, అండ్ పేజ్ 2 లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడింగ్ స్టైల్ ఇచ్చాం, పేజ్ 3 లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇచ్చాం, రైట్. నెక్స్ట్ అగైన్ పేజ్ 4 కి వచ్చేసరికి సో ఇక్కడ 3 ఉన్నాయి కదా, 3 లో ఏదో ఒకటి ఇవ్వచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ హెడింగ్ 1 ఇవ్వాలనుకుంటే హెడింగ్ 1 ఇవ్వచ్చు, దెన్ 2 ఇవ్వాలి 2 ఇవ్వచ్చు, థర్డ్ 1 ఇవ్వాలి థర్డ్. అంటే మన హెడింగ్ స్టైల్ ఇవ్వాలనుకుంటున్నా దానిపైన సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అవుతుంది, హెడింగ్ స్టైల్ అనేది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా డాక్యుమెంట్ అనేది మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు సో డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడింగ్ స్టైల్స్ అనేది, అంటే ప్రతి పేజీకి ఏం చేస్తాం, ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడింగ్ స్టైల్స్ అప్లై చేయాలనుకున్నప్పుడు సో దోస్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడింగ్స్. సో హెడింగ్స్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ ఈస్ ఫైండ్. ఫైండ్ అంటే ఏంటంటే, ఫైండ్ మీన్ సెర్చ్. ఫైండ్ అంటే ఏంటంటే సెర్చ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ ఒక వర్డ్ ని మనం సెర్చ్ చేయాలి అనుకున్నప్పుడు సో ఫైండ్ అనేటువంటి ఆప్షన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డాక్యుమెంట్ మొత్తంలో కూడా ఏదైనా పర్టికులర్ వర్డ్ ని మనం సెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఏమి యూజ్ చేస్తాం, ఫైండ్ అనేటువంటి ఆప్షన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. దాని షార్ట్ కట్ కి ఏంటంటే కంట్రోల్ F. సో కంట్రోల్ F ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు సర్చ్ ఇన్ హియర్. ఓకే, సో నేను ఒక వర్డ్ సెర్చ్ చేయాలనుకుంటున్నాను.
డాక్యుమెంట్ అనే వర్డ్ సెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో డాక్యుమెంట్ అనే వర్డ్ మనకి ఎన్ని ప్లేస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ చూడండి ఇక్కడ. ఓకే, సో రిజల్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 5 ప్లేసెస్ ఉంది. సో నెక్స్ట్ పేజెస్ వచ్చేసి 1, అంటే సింగిల్ పేజ్ లో మాత్రమే ఉంది, సింగిల్ పేజ్. సో హెడింగ్స్ లో ఎక్కడా లేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ లో 5 ప్లేసెస్ లో రిప్లేస్ వర్డ్ అనేది మనకు షో అవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే నాట్ ఓన్లీ దట్, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ ఏదైనా ఒక వర్డ్ ని మనం సెర్చ్ చేయాలనుకుంటే ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ వర్డ్ ని మనం సెర్చ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రిప్లేస్. సో రిప్లేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ ఇంతకుముందు ఆల్రెడీ ఒక వర్డ్ అని మనం సెర్చ్ చేయడం జరిగింది కదా. సో సెర్చ్ చేసినటువంటి వర్డ్ ప్లేస్ లో అనదర్ వర్డ్ మనం ఎంటర్ చేయాలి. ఓకే, సో ఆల్రెడీ సెర్చ్ చేసినటువంటి వర్డ్ ప్లేస్ లో అనదర్ వర్డ్ ఎంటర్ చేయాలి అనుకున్నప్పుడు మనం రీప్లేస్ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం ఇంత సెర్చ్ చేసిన వర్డ్ ఏంటంటే డాక్యుమెంట్, వీడియో అనే వర్డ్స్ సెర్చ్ చేస్తాం కదా ఫర్ ఎగ్జాంపుల్. సో దీనికి రిప్లేస్ కి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ హెచ్. ఓకే, ఏంటమ్మా కంట్రోల్ హెచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అనే వర్డ్ ఉంది కదా, డాక్యుమెంట్ అనే వర్డ్ ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం అవ్వాలి, సో ఫైల్స్ అని చెప్పేసి రిప్లేస్ అవ్వాలి. అంటే ఇప్పుడు సి ఇక్కడ డాక్యుమెంట్ అని ఉంది కదా, సో డాక్యుమెంట్ అనే వర్డ్ ప్లేస్ లో మనకి ఏం ఎంటర్ అవ్వాలి, రిప్లేస్. సో ఫైల్స్ అనే ఆప్షన్ ఎంటర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిప్లేస్. సో ఇక్కడ ఏమైపోయింది, ఫైల్స్ ప్లేస్ లో డాక్యుమెంట్ ప్లేస్ లో ఏమొచ్చింది, ఇక్కడ ఫైల్స్ అని వచ్చింది. అగైన్ రిప్లేస్, అగైన్ రిప్లేస్, అగైన్ రిప్లేస్, అగైన్ రిప్లేస్. ఓకే, సో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క వర్డ్ ప్లేస్ లో, అంటే ఆల్రెడీ డాక్యుమెంట్ అనే వర్డ్ ఎక్కడెక్కడ అవుతుందో డాక్యుమెంట్ మొత్తంలో, సో అక్కడ ఏమైపోయింది మనకి ఫైల్స్ అనేటువంటి వర్డ్ ని మనం ఎంటర్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఆల్. టోటల్ డాక్యుమెంట్ మనం సెలెక్ట్ చేయాలంటే ఏం చేస్తాం, అక్కడ సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తాం. లేదంటే సి కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా టోటల్ డాక్యుమెంట్ అనేది మనకు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అవసరం లేదు, ఇక్కడ సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అని చెప్పి ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకసారి చూడండి, select the data. For example, I have to apply some text color and increase the font size. Okay, so again apply some border background color. So same format another data apply చేయాలంటే ఏం యూజ్ చేస్తామని చెప్పాం, ఫార్మాట్ పెయింటర్. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ ప్లస్ ఫోర్త్ పారాగ్రాఫ్ ఈ రెండు కూడా ఫార్మాట్ లో ఉన్నాయి. ఓకే, రెండు కూడా ఫార్మాట్ లో ఉన్నాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ ఫార్మాట్ లో ఉన్న డేటా మాత్రం మనకు సెలెక్ట్ అవ్వాలి. వితౌట్ ఫార్మాట్ అంటే ఇది ఫార్మాట్ లో ఉంది డేటా ఇదంతా, సో వితౌట్ ఫార్మాట్ లో ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫార్మాట్ అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్ డేటా ఏదైతే ఉందో మనకు అది మాత్రమే సెలెక్ట్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్షన్ ఆప్షన్లోకి వెళ్ళి సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్, go to text with similar formatting. ఓకే, సో బట్ టోటల్ సెలెక్ట్ అవుతుంది మనకి ఏముందంటే ఫార్మాట్ లో ఉన్నటువంటి డేటా మాత్రం సెలెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు
సో ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి సెలెక్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అనేటువంటి ఆప్షన్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్యాన్ ఉంది కదా, సెలక్షన్ ప్యాన్ యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇక్కడ మనం ఫొటోస్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫొటోస్ ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లో ఇక్కడ సెలెక్ట్ లోకి వెళ్ళి సెలక్షన్ ప్యాన్ అంటే ఈ ఫోటోని మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ హైడ్ చేయొచ్చు. ఇక్కడ హైడ్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుంది, హైడ్ అయిపోతుంది. మళ్ళీ షో పైన క్లిక్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఓకే, సో దట్ పర్పస్ మనం ఏం యూజ్ చేస్తాం, ఇక్కడ సెలక్షన్ ప్యాన్ అనేటువంటి ఆప్షన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎస్.